శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద భోగి పండుగ రోజున 34వ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు టీటీడీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, జనసేన నాయకులు చక్రధర్ తదితరులు సంఘీభావం ప్రకటించి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి చక్రాల ఉష గొబ్బిపాటలు పడి నిరసన వ్యక్తం చేశారు. చక్రాల ఉష మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నారని, సలహాదారులకు లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారని, అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం కనీస వేతన చట్టం అమలు చేయడానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, పుల్లయ్య, గంధం మణి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బంది వాళ్ళ కడుపు గాలి రోడ్డెక్కితే ఈరోజు భోగి పండగ. మన హిందువులంతా కూడా పరమ పవిత్రంగా భోగి, సంక్రాంతి, కనుమ వేడుకగా జరుపుకునే పండగ. అటువంటి పండగ రోజు కూడా వాళ్ళు నడి రోడ్డులో వాళ్ళ నిరసన తెలియజేస్తా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి కనీసం చీమైనా కుట్టినట్లు లేదు. ఒక నాయకుడు అంటాడు కలిసి కొట్టుకుంటున్నారని, ఒక నాయకుడు అంటే మరో నాయకుడు 1,00,000 మంది ఓట్లే కదా ఏం చేయగలుగుతారు అనేసి ఇష్టానుసారంగా పేటరేగిపోతున్నారు. మరి ఆ రోజు ఎన్నికల ముందు, గద్దెనెక్కక ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నోటుకొచ్చిన హామీలు మీరే కదా స్వయంగా అంగన్వాడీలకు మీరిచ్చిన హామీలే వాళ్ళు అడుగుతున్నారే తప్ప మీకు తెలియంది వాళ్ళేమీ అడగట్లేదు. గొంతమ్మ కోరికలేమి కూడా వాళ్ళు కోరడం లేదు.